పెప్సీ ఈ పేరు గురించి తెలియని వాళ్ళు ఉండరు. దీంతో పాటు ఇంకొన్ని బ్రాండ్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇవి మన ఇండియన్స్ ని ఎంత తక్కువ చేసి చూస్తున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఇండియన్స్ అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇండియన్స్ అంటే ఎందుకు అంత చులకన? ఇండియన్స్ ను మల్టీనేషనల్ కంపెనీలు తక్కువ చేసి చూస్తున్నాయి. అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజాలు పెప్సికో, యూనిలివర్, నెస్లే, కోకా-కోలా ఇవి అన్ని మన దేశంలో వ్యాపారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మనమందరం ఈ కంపెనీల ఉత్పత్తులను నిత్యం వినియోగిస్తూనే ఉన్నాం. అయితే ఇవి సంపన్న దేశాలకు ఎగుమతి చేసే వాటితో పోలిస్తే మన దేశానికి ఎగుమతి చేస్తున్న వాటిలో తక్కువ పోషక విలువలను అందిస్తున్నాయి. దీన్ని యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ వాళ్ళు వెలుగులోకి తీసుకువచ్చారు. పేద దేశాలకు సరఫరా చేసే వాటిలో హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టంలో 5 స్టార్కు గాను 1.8 రేటింగ్ను మాత్రమే అందిస్తున్నాయి. ఇదే బ్రాండ్ ఉత్పత్తులకు సంపన్న దేశాలకు ఎగుమతి చేసే వాటిలో హెల్త్ స్టార్ రేటింగు 5కు 2.3గా ఉన్నట్లు తెలిసింది. ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువ పోషక విలువలు కలిగిన ఉత్పత్తులను పొందుతున్నాయి. అంటే మన దేశంతో పాటు పాకిస్తాన్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు కూడా తక్కువ పోషకాలతో వీళ్ళు సప్లై చేస్తున్నారు. పెప్సికో, యూనిలివర్, డెనాన్, నెస్లే తో పాటు 30 మెయిన్ ఫుడ్ కంపెనీస్ ను అంచనా వేసిన ATNI సూచిక ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు సరఫరా చేసే ఫుడ్లో తేడాను గమనించడం ఇదే మొదటిసారి అంటున్నారు. అంటే ఈ కంపెనీలు రిచ్ కంట్రీస్ కి ఒకలా ఫుడ్ సప్లై చేస్తున్నారు, పూర్ కంట్రీస్ కి ఒకలా ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇలా చేయడం తప్పే కదా? అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఫుడ్ సప్లై చేయడం తప్పు. అందరూ ఒకే విధంగా మనీ పే చేస్తున్నప్పుడు అందరికీ ఒకే సమానమైన న్యూట్రిషన్ ఇవ్వాలి. ఈ విషయం అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇండియన్స్ పవర్ ఏంటో చూపించండి. మరి దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.